అందరికీ నమస్కారం. నేను మీ వైద్య వెంకటరావుని, డాక్టర్ దాదేసారి నేచర్ క్యూర్ ఫౌండర్ని. ఈ మధ్య కాలంలో చాలా మందికి పొట్ట ఇబ్బంది పెట్టి ఆ డైజెషన్ సిస్టమ్ బాగోలేక గ్రహణీ దోషాలు, గ్రహణీ వ్యాధి అంటే అదేదో కొత్త రోగం అనుకోకండి, వేరే గ్రహం నుంచి వచ్చింది అనుకోకండి. గ్రహణి అంటే ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ప్రధానంగా మోషన్స్ మాటికి అవ్వటం, లేదా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువగా కనబడటం, ఇట్లాంటి వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారు. ఏ చిన్న వార్త వినంగానే, ఏదన్నా తినంగానే వెంటనే మోషన్కి పరిగెత్తుకోవటం, లేదా మోషన్ రావటం, ఇలాంటి ఇబ్బందులు చూస్తూ ఉంటాం. మాటికి మోషన్స్ అవుతూ ఉంటాయి. ఈ మోషన్స్ అవుతున్నప్పుడు మన వాళ్ళు యాంటీబయాటిక్స్, కొన్ని టాబ్లెట్స్, రకరకాల టాబ్లెట్స్ వాడుకుంటూ, దానికి ఇప్పుడు కూడా అలోపతి వైద్యంలో ఔషధం లేదు, దానికి స్టెరాయిడ్సే ప్రధానంగా ఇస్తూ ఉన్నారు. సో దీన్ని వాడుకున్నా కూడా ఉపశమనం లభించిన వాళ్ళకి ఇది చక్కని అమృతంగా పనిచేస్తుంది. నేను చెప్పబోయే ఔషధం ఏళ్ల నాటి నుంచి కూడా దీన్ని వాడుకొని చక్కటి ఉపశమనాన్ని పొందారు మన వాళ్ళంతా. సో మనకి గ్రహణి అంటే ఐబిఎస్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా రెండు వస్తువులతోటి చక్కగా నిర్మూలన చేసుకోవచ్చు. అదేంటో మనం చూసుకున్నట్లయితే, ఒకటి దానిమ్మకాయ నుంచి తీసినటువంటి దానిమ్మ గింజల రసం తీసుకొని, దానికి తగినంత పంచదార తీసుకొని చక్కగా పాకం వలె చేసుకొని, ఆ పాకాన్ని మన ఇంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకొని, ఒక 5 ml నుంచి 10 ml వరకు ఉదయం సాయంత్రం సేవించినట్లయితే ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ని అది సెట్ చేసి చక్కగా మీకు ఈ యొక్క ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి ఉపశమనం పొందేటువంటి దివ్య ఔషధం, అమృతం లాంటిది ఔషధం ఇది. ఈనాటి కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఔషధాలే లేవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా మందికి కూడా ఆపసోపాలు పడుతున్నారు. దీనికి ఇది దాడి మాస్టక చూర్ణం అని ఉంటుంది. దాడి మాస్టక పానకం నేను చెప్పినటువంటి ఔషధం పేరు. ఈ పానకాన్ని తయారు చేసుకొని చక్కగా మీ ఇంట్లో పెట్టుకొని, ఈ యొక్క ఐబిఎస్ తోటి ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో, ఈ చక్కగా నిర్మూలించుకోవచ్చు. ఇలా వాడుకొని మన వాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉన్నారు. కాబట్టి మనం కూడా దీన్ని పాటిద్దాం, ఆచరిద్దాం. నమస్కారం.